ఇక్కడ సీత ఒక గొప్ప మర్మం చెప్తుంది. అరే బత్తాయిలు రండి. వనవాసం సమయంలో సీతారాములు అటు ఇటు తిరిగి అలిసిపోయారట. రాముని ఒళ్ళో సీత కూర్చుందట. ఈలోపు సీత వక్షోజాలను చూసిన ఒక కాకి మాంసాపేక్షతో వక్షోజాల మధ్య పొడిస్తే సీత రాయితో కొట్టి తరిమిందట. అయినా మళ్లీ వచ్చిందట. సీత చీర సర్దుకుంటుంటే రాముడు లేచి చూశాడట. కాకి మీద కోపంతో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడట. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అనే సామెత ఇదే. అలా చిన్నవారిపైన పెద్దాస్త్రం వేస్తే అందరూ తిడతారు రామా. కామెడీ ఏంటంటే ఆ బ్రహ్మాస్త్రం కాకి వెనక తిరుగుతుంది కాని కాకిని చంపలేకపోతుంది. అప్పుడు ఆ కాకి రాముడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతుంది. బ్రహ్మాస్త్రం వదిలితే వెనక్కి తీసుకోవడానికి ఉండదు, ఏం చేయమంటావు అని రాముడు కాకిని సలహా అడుగుతాడు. కాకిని సలహాలు అడిగిన కోదండరాముడు జై శ్రీరామ్. అప్పుడా కాకి నా కుడికన్ను పోయేలా చెయ్యి అంటుంది. బ్రహ్మాస్త్రంతో కాకి కుడికన్ను పోయిందా? అది బ్రహ్మాస్త్రమా బ్రహ్మజముడు ముల్లా? ఏం రామాయణంరా బాబు. అప్పట్నుండి కాకులకు ఒక కన్నే కనిపిస్తుంది అని రామాయణంలో రాశారు. ఆ మాటనే మన దేశంలో అనేక మంది నేటికి నమ్ముతారు. కాని కాకికి రెండు కళ్ళు కనిపిస్తాయిరా. గుడ్డి భక్తి చేసేవాడికి కాకి గుడ్డిదంటే ఎందుకు నమ్మట్లే? రే గుడ్డి కుక్కల్లారా, ఏంటి మాటలో? పరాయి పురుషుణ్ణి ముట్టదట, కాని అతనితో రాముని లింగం కోసం ముష్కాల కోసం మాట్లాడుతుందట. ఈ సీతేంటో, ఈవిడి నీతేంటో, ఈ రోతేంటో ఏమీ అర్థం కావడం లేదు. సీత రాముడికి ఇవ్వమని ఆమె చూడామణిని అంటే హెయిర్ క్లిప్నిస్తుంది. సీతక్క ముందే ఆ చూడామని ఇచ్చేయొచ్చు కదా, నీ వక్షోజాల కథ మాకు అవసరమా? ఇలా 44 పేజీల స్టోరీ జరుగుతున్నా రాక్షస స్త్రీలు ఎవ్వరూ వీళ్ళని గమనించలేదు. వాల్మీకి కథ రాసేటప్పుడు వాళ్ళ సంగతి మర్చిపోయాడు.